ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, బాబు, తను కాదు, నేను చెప్తున్నాను. నిన్ను చేసుకోవడం వారాహికి చాలా ఇష్టం. కట్టు బాబు తాళి. నువ్వు కట్టమంటే అతనెలా తాళి కడతాడు? నా కూతురుతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఇప్పుడు వేరే దాని మెళ్ళలో తాళి కట్టడం ఏమాత్రం న్యాయం? ఏం చేసింహా గారు, మీరు చెప్తేనే కదా మీ అబ్బాయి నా కూతుర్ని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఇలా చేస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా కూతురు జీవితం నాశనమైపోతుంటే నేను ఒప్పుకోను. మీ కొడుకు వారాహి మెళ్ళలో తాళి కట్టడానికి వీల్లేదు. వీల్లేదని మీరు చెప్తే నేను ఆగను అరుంధతి గారు. నేనెవరిని చేసుకోవాలో డిసైడ్ చేసేది మా నాన్న. మా నాన్న చెప్పిన అమ్మాయి మెళ్ళలోనే నేను తాళి కడతాను. అలాగా? మీ నాన్నగారు చెప్తేనే తాళి కడతావా? అవును. ఆయన వారాహిని చేసుకో అని చెప్పకపోతే? నేను వారాహిని చేసుకోను. అయితే చెప్పమను మీ నాన్నగారిని. నాన్న చెప్పు నాన్న, నా పెళ్లి జరగాల్సింది ఎవరితో చెప్పు నాన్న. నువ్వు చెప్పాకే నేను వారాహి మెళ్ళలో తాళి కడతాను. నాన్న ప్లీజ్ చెప్పు నాన్న. నీ చివరి కోరిక తీర్చమన్నావు. నీ చివరి కోరిక తీర్చకపోతే తండ్రి చివరి కోరిక తీర్చలేని కొడుగ్గా నేను మిగిలిపోతాను నాన్న. జీవితాంతం ఈ తప్పు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ప్లీజ్ చెప్పు. చెప్పు నాన్న. వారాహి, నా కోడలు వారాహి. ఇప్పుడు చెప్పండి అరుంధతి గారు, నేను వారాహి మెళ్ళలో తాళి కట్టచ్చా? వారాహి, ఇప్పటికైనా ఒప్పుకుంటావా?